డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట క్రాంతి పథకం ఉద్యోగులు సేర్ప్ జేఏసీ ప్రెసిడెంట్ డి వరాలబాబు, కార్యదర్శి ఎం వెంకటేశ్వరరావు, కోశాధికారి కేపీవి ప్రసాద్, సహాయ కార్యదర్శి పివి రమణ ఆధ్వర్యంలో ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలంటూ నిరవధిక సమ్మె నిర్వహించారు. జేఏసీ అధ్యక్షులు డి వరాలబాబు మాట్లాడుతూ సెర్ప్ సంస్థను ప్రభుత్వ సంస్థగా గుర్తించి కేడర్ ఫిక్స్ చేస్తూ పే స్కేల్ అమలు చేసి సర్వీసు రెగ్యులర్ చేయాలి. జీఓఎంఎస్ నెంబర్ 11 తెలంగాణ రాష్ట్రంలో అమలు పరిచిన విధంగా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సెర్ప్ ఉద్యోగుల శాంక్షన్ పోస్టులు సర్వీస్ క్రమబద్ధీకరణ చేస్తూ జీవో జారీ చేయాలన్నారు. ఈపీఎఫ్ సీలింగ్ విధానం తీసివేసి మూల వేతనంపై 100% ఈపీఎఫ్ ను అమలు చేయాలన్నారు. సపోర్టింగ్ స్టాఫ్ L1, L2, L3 మరియు అన్ని క్యాడర్ కి పదోన్నతి ఇంక్రిమెంట్ ఇవ్వాలని సహాయ కార్యదర్శి రమణ మాట్లాడుతూ సెర్ప్ లో కారుణ్య నియామకాలు జరిపి మరణించిన కుటుంబాల సభ్యులకు అర్హతను బట్టి ఉద్యోగం ఇవ్వాలన్నారు. సెర్ప్ సిబ్బంది పదవి విరమణ వయసు 60 నుండి 62 సంవత్సరాలకు పెంచాలని, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రస్తుతం అమలు చేస్తున్న గ్రాట్యుటీ 16 లక్షలు మరియు HRAG బోనో సెర్చ్ ఉద్యోగులకు అమలు చేయాలని ఈ నిరసన కార్యక్రమంలో MVL కుమారి, శ్యాముల్, భూపతి వర్మ, అజయ్, రమాకాంత్, ఎన్ నాగవేణి, ఎం లక్ష్మి, కె వెంకట లక్ష్మి పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు విజయ వెంకటరమణ. నేను గత 23 సంవత్సరాలుగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గత 23 సంవత్సరాలుగా నేను సెర్ప్ ఉద్యోగిగా పనిచేస్తున్నాను. మేము డ్వాక్రా మహిళలకు సంబంధించి వివిధ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో మాదైన పాత్రతో, మాదైన కష్టంతో అందరికీ మహిళలకి న్యాయం చేస్తున్నాము. కానీ మాకు ఇంతవరకు కూడా న్యాయం అనేది జరగలేదు. గత 23 సంవత్సరాలుగా ఎంత కష్టపడినప్పటికీ మాకు రెగ్యులరైజ్ అనేది లేదు, మాకు పే స్కేల్ అనేది లేదు. మమ్మల్ని ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులుగా గుర్తించాలి, మా సెర్ప్ని ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తించాలి, మాకు పే స్కేల్ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే మాలో ఇంతవరకు అనేక మంది ఉద్యోగులు చనిపోవడం జరిగింది. ముఖ్యంగా కరోనాలో చాలామంది ఉద్యోగుల్ని మా సెర్ప్ సంస్థ కోల్పోయింది. కానీ ఒక ఉద్యోగి చనిపోయినా వారి కుటుంబంలో కారుణ్య నియామకం అనేదే లేదు. దానికి మేము చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే ఆ కుటుంబాలు రోడ్డున పడిపోయి కొంతమంది దిక్కులేని స్థితిలో ఉన్నట్లుగా ఉన్నారు. ఆ కుటుంబాన్ని మేము అసలు ఏ విధంగానూ ఆదుకోలేకపోతున్నాము. దాన్ని కారుణ్య నియామకాలు అమలు చేయాలని వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే అన్ని డిపార్ట్మెంట్లో చేసినట్లుగానే మాకు కూడా అందరికీ 40 సంవత్సరాలు దాటిపోయి కనుక 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాల వరకు వయో పరిమితి పెంచమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మాకు పే స్కేల్ అనేది అమలు చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే మేము అన్ని ప్రభుత్వ సంక్షేమాలు అమలు చేయడంలో మాదైన ముద్ర వేసుకుని మేము ఎంతో సమయం అనేది లేకుండానే పనిచేస్తూ ఉన్నాము. గ్రామాల్లోనూ మా కష్టాన్ని గుర్తించి, మా సంస్థను గుర్తించి ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ. నమస్తే సార్, నా పేరు వరాలబాబు. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏపీఎంగా పనిచేస్తున్నాను. గత 23 సంవత్సరాలుగా మేము సెర్ప్ ఉద్యోగులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 4600 మంది పేద మహిళలందరికీ కూడా ఉద్యోగం చేస్తూ వాళ్ళ యొక్క అహర్నిశలు వాళ్ళ సంక్షేమం గురించి పాటుపడుతూ వాళ్ళ జీవనోపాధులు పెంచుతూ పనిచేస్తూ ఉన్నాము. అయితే మాకు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు మాకు రెగ్యులర్ చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే జీఓఎంను కూడా వేశారు. బట్ కాకపోతే అది జీఓఎంని వేసినా కానీ ఇంకా రెగ్యులరైజేషన్ జీవో అనేది మాకు ఇవ్వలేదు, విడుదల చేయలేదు. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే రెగ్యులరైజేషన్ చేయాలని. అలాగే ఎంఎస్సిసిలకు హెచ్ఆర్ పాలసీని 12వ సెర్ప్ తీర్మానం చేశారు, కానీ అది హెచ్ఆర్ పాలసీని చేయలేదు. అలాగే 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకి కాలపరిమితి పెంచుతానన్నారు, వయోపరిమితి, కానీ అది కూడా మాకు చేయలేదు. ఈ విషయాల మీద మేము నిరవధిక సమ్మె చేయటం జరుగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించుకున్నది ఏంటంటే మా యొక్క డిమాండ్లను తమ దృష్టికి ఉంచుకొని మాకు న్యాయం